ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 5వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇందులో భాగంగా మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఆ కుండని పగలగొట్టి తగిన కారణాలు చెప్పాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఇందులో భాగంగా నిఖిల్ వర్సెస్ ప్రేరణ అన్నట్టు జరిగింది 5వ వారం నామినేషన్. నిఖిల్ ప్రేరణని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, ప్రేరణ ఆ రోజు వీకెండ్న నువ్వు నన్ను పప్పు అని ఒక స్టేట్మెంట్ చేశావు, అది నాకు అస్సలు నచ్చలేదు. అయినా ఎప్పుడు చూసినా మీ ముగ్గురమే కలిపి గేమ్ ఆడావని అంటున్నారు. అసలు మేము ఎక్కడ గేమ్ ఆడాము? అయినా మీ ముగ్గురం కలిపి గేమ్ ఆడితే తట్టుకోవడానికి మీరు ఉండగలరా అంటూ నిఖిల్ మరొకసారి ఎప్పుడు లేనంతగా రెచ్చిపోయాడు 5వ వారం నామినేషన్లో. ప్రేరణ కూడా ఏం మాత్రం తగ్గకుండా మీరు ముగ్గురు కలిసి గేమ్ ఆడారు కాబట్టి నేను చెప్పాను, అంతేకాదు మణికంఠ విషయంలో నువ్వు తీసుకున్న డెసిషన్ కూడా అది నీది కాదు, సోనియా ఏది చెప్తే అదే చేస్తావు, 1 కాదు 2 కాదు, బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టినప్పటి నుంచి అంతెందుకు సోనియా వెళ్ళే వరకు కూడా నువ్వు ఆమె డెసిషన్ మీదే తీసుకున్నావు. మళ్ళీ నువ్వు చీఫ్గా కూడా సక్సెస్ కాలేకపోయావు. తప్పు నీ వైపు పెట్టుకొని నువ్వు నన్ను నామినేషన్ చేస్తున్నావంటూ ఇచ్చి పడేసింది నిఖిల్కి ప్రేరణ. అయితే నిఖిల్ నువ్వెండు అనుకున్నా సరే నేను నిన్నే నామినేషన్ చేస్తున్నానంటే చెయ్యి, నాకేమన్నా భయం అనుకుంటున్నావా? నన్ను సేవ్ చేయడానికి ఆడియన్స్ ఉన్నారు. మీరు కలిపి గేమ్ ఆడారో లేదనేది వీకెండ్ నాగార్జున గారు చూస్తారు, అలాగే ఆడియన్స్ కూడా చూస్తున్నారు. ఏదేమైనా సరే ఒకటే చెప్తాను నిఖిల్, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నువ్వు సింగిల్గా గేమ్ ఆడటం నేర్చుకో. ఎదటోళ్ళ మీద ఆధారపడి వాళ్ళ డెసిషన్ని తీసుకొని ఎలమాకు అంటూ అలా వెళ్తే నీకే పెద్ద మైనస్ అవుతుంది రా అంటూ కుండ పగలగొట్టేశాడు నిఖిల్. ఏదేమైనా సరే నిఖిల్ ప్రేరణని చేసిన నామినేషన్ పాయింట్ కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా లేదా అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.